ఏం దేవుడు అంత బాగున్నారా? నేను మీ నగేష్ విహారీ. ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఈ గోల్కొండ ఫోర్ట్లో ఉన్న రాయల్ ఏరియాలోకి వెళ్తున్నామండి. పైన రాజా దర్బార్ నుంచి రాయల్ ఏరియా కిందకైతే వెళ్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ వీడియో లెంత్ అయిపోతుందని అక్కడితో ఎండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రాయల్ ఏరియాని స్టార్ట్ చేశాను. నాకు వెళ్తా రాయల్ ఏరియాని అంతా చూసుకుంటా పోదాం. అప్పట్లో ఉన్న ఈ గోల్కొండ, ఈ కుతుబ్షాహీ రాజులు, ఆ తర్వాత తానిషా రాజులు, అంతకుముందు ఉన్న వాళ్ళు, ఆ రాజులంతా ఈ ప్లేస్లో నుంచినే ఈ రాజదర్బార్కి వచ్చేవాళ్ళంట అండి. ఆ రాజదర్బార్కి వాళ్ళు ఎలా వచ్చారు, ఆ ప్లేస్ని అంతా మధ్యలో ఏమేమి ఉన్నాయి అన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం మినిమం 2 kgs వెయిట్ను ఒక బ్యాగ్ పట్టుకొని ఒక 2 ఫ్లోర్లు ఎక్కాలంటేనే అబ్బబ్బా అంటాం. కానీ అప్పట్లో ఆ రాజు కూర్చున్న డోలి, అలాగే 70 kgల వెయిట్ ఉన్న రాజుని మోసుకొని వచ్చేవాళ్ళు ఈ మార్గం గుండా పైకి ఎక్కి వచ్చేవాళ్ళంట. వాళ్ళు ఎలాగ వచ్చేవాళ్ళు ఏమో. సరే, ఇదంతా చూపించుకుంటా వాళ్ళ గురించి సోదెందుకు చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఆ మోసుకొని వచ్చేవాళ్ళు రాజా కచేరీ అయిపోయేంత వరకు రెస్ట్ తీసుకునే ప్లేస్ అంట అండి ఇది. ఇందాక చెప్పాను కదా, వాళ్ళు మోసుకొని వస్తారంట డోలీల్ని అని. ఆ డోలీ మోసే వాళ్ళు ఎలాగుంటారంటే, ముందర వైపు పొట్టళ్ళు, వెనకల వైపు ఎత్తున్నోళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు అన్లెవెల్ అవుతుంది కదా, ఆ లెవెల్ని బ్యాలెన్స్ చేయడానికి ముందర వైపు పొట్టలని, వెనకల వైపు పొడవలని పెట్టి బ్యాలెన్స్ చేసేవాళ్ళంట. అంటే రాజు ఇంబ్యాలెన్స్ అయిపోయి కింద పడిపోకుండా. ఇక్కడ చూస్తున్నారు, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందా ఏమా అని చూస్తే కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందండి. ఆ కింద నుంచి ఆ బిల్డింగ్ అంతా కనిపిస్తుంది. అప్పట్లో ఆ బిల్డింగ్ మనకు 3 స్టేర్ బిల్డింగ్ అంట. తర్వాత మనం ఆ బిల్డింగ్ గురించి కిందకి వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంత మంచి వ్యూ, మొత్తం ఓవరాల్ బిల్డింగ్స్ అంతా కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్లోనే రాజు తన ఫ్యామిలీతో ఉండేవాడంట. అంటే పూర్వం, అంటే వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు, తర్వాత ఆయన భార్యలు, అంటే ఆ రాజు భార్యలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ పిల్లలు అందరూ ఉండే బిల్డింగ్ అండి అది. ఇక్కడ నుంచి చూస్తుంటే నన్ను ఒక మంచి ప్లేస్ అయితే అట్రాక్ట్ చేసింది. ఆ ప్లేస్ చూడడానికి ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది. అసలు ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఏం జరిగేది ఇంతకుముందు, ఎవరు ఉండేవాళ్ళు అన్నది ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడే తెలుసుకుందామండి. ఇదేంటి గోడ ఏమీ చేయను, 2 గదుల్ని విడదీయను. మామూలుగా ఇంట్లో అయితే 2 గదుల్ని గోడ విడదీస్తుంది. కానీ ఇక్కడ ఈ గోల్కొండలో 2 పార్ట్లను విడదీస్తుందండి ఈ గోడ యువతల నుంచి మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశం అంతా రాజదర్బార్ ఏరియా, దీని తర్వాత రాయల్ ఏరియా, అంటే ఇక్కడ అంతా రాజులు వాళ్ళ కుటుంబీకులు ఉన్న ఏరియా. ఈ గోడ నుంచి అవతలికి ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ అయితే చేయరు. ఓవరాల్గా ఈ గోడ ఈ రాయల్ ఏరియా చుట్టూరా ఉందండి. ఆ బయట నుంచి వచ్చే ప్రజలు, కామన్ పీపుల్ అంతా అటువైపు నుంచి అటే వెళ్ళిపోతారు. ఇక రాజులకి మాత్రమే ఇక్కడికి ఎంట్రీ ఉంటుంది. రాజులకి తప్ప మిగతా ఎవరిని ఈ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అయితే కానివ్వరండి. శిథిలమై బీటలు బారిన ఈ గోడలు చూస్తూ ఉంటేనే అబ్బా ఎంత నాగరికత ఉందిరా 500 సంవత్సరాల కిందట అని అనిపిస్తుంది. నాకు చూస్తున్న మీకు కూడా అనిపించే ఉంటుంది. కానీ అదే 500 సంవత్సరాల వెనక్కిపోయి బీటలు వారుకోకుండా, ఇలా పడిపోకోకుండా రియల్గా ఉన్న బిల్డింగ్లు ఇంకెంత గొప్పగా ఉండాలి. అప్పట్లో ఎంత నాగరికత, అసలు ఆ నాగరికత ఎవరు ఇంట్రడ్యూస్ చేశారో కానీ గోల్కొండలో మ్యాక్సిమం నాగరికత అంతా ఇక్కడే ఉందండి. ముస్లిమ్స్కి సంబంధించిన ఓవరాల్ నాగరికత వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అప్పట్లోనే. అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్, అంటే ఈ జాతులనే ఉంటాయి కదా, అంటే పని చేసే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఎవరికి వాళ్ళకు సపరేట్ చేసుకున్నారండి. ఎవరితో ఎవరిని మిక్స్ కానియరు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నది వచ్చేసి నీళ్లు తాగే బావి. అంటే పైన మనం ఏవైతే వాటర్ ట్యాంకులు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ చూసినామో అవే ఆ బావులు చూసినాము, ఓవర్ హెడ్ బావులు. ఆ బావుల్లో నుంచి వాటర్ తీసుకుని వచ్చి ఇక్కడ ఫిల్ చేసేవాళ్ళంట అండి. ఇక్కడ నీళ్లు తాగేకి ఉన్నాయంట. అంటే నీళ్లు తాగడానికి ఈ బావిని కట్టుకున్నారు. ప్రస్తుతం అయితే చాలా లోతున్న బావిని క్లోజ్ చేసేసారు. అది క్లోజ్ చేసిన దానికి సిమెంట్ ఏమో అలికినట్టున్నారు ఈ మధ్య కాలంలో. దీంట్లో నీళ్ళే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాడేవాళ్ళంట. అంటే చెలికత్తెలు వాళ్ళంతా అన్నట్టు. చెలికత్తెలు అంటే గుర్తొచ్చిందండి. మామూలుగా రాణుల దగ్గర చెలికత్తెలు ఉంటారు కదా, వాళ్ళకి అంటే లేడీస్కి అప్పట్లో అంత పవర్ ఉండేది కాదు.
సో వాళ్ళకి ఈ సెక్యూరిటీ గార్డ్స్, రాణులకి సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టాలి. అప్పట్లో వాళ్ళకి ఒక సమస్య ఏర్పడిందంట. సెక్యూరిటీ గార్డ్స్ పెట్టాలంటే మొగలను పెట్టాలి. మొగలను పెడితే ఎక్కడ రాణుల్ని ఏమన్నా చేస్తారేమో అన్న భయంతో వాళ్ళు హిజరాలని పీల్చుకొని వచ్చి ఈ రాణుల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టేవాళ్ళంట. వాళ్ళ బలం అంతా ఎంత ఉండేది కాదంట. ఇక్కడ మనం చూస్తున్న ఈ గన్స్ పెట్టిన ఏరియా, ఈ గన్స్ అయితే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి పెట్టిన పాత గన్స్ అనుకోండి. యాక్చువల్గా ఈ గన్స్ ఇవన్నీ ఇక్కడ ఉండేవి కాదు, కానీ ఈ ఏరియా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియా గురించి మాట్లాడుకునే ముందు ఈ గన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ గన్నుని ఎవరో కట్ చేసి ఓపెన్ చేశారు. సో అసలు ఏవో ఉన్నాయి లోపల అనే విధంగా ఓపెన్ చేశారు. ఇక ఈ గన్ను లోపలికి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా మనకు ఈ గన్లో చూస్తే స్పైరల్స్ నీట్గా కనిపిస్తున్నాయి. ఈ స్పైరల్స్ ఉన్నాయి కదా, ఈ స్పైరల్స్, ఆ స్పైరల్స్ ఎందుకు ఉన్నాయి అంటే ఆ గుండు ఏదైతే ఉందో మామూలుగా సాఫ్ట్గా స్ట్రైట్గా వెళ్ళిపోకుండా అది రౌండ్ ఇలా తిరుక్కుంటూ పోయి ఎనిమీస్ని డ్యామేజ్ చేయడానికని అది అక్కడ పెట్టారండి. సరే, ఇక ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్లేస్ వచ్చేసి రాయల్ ట్రైనింగ్ ఏరియా అండి. ఇప్పుడు రాజుకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కొడుకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే ఏరియా అన్నమాట ఇదంతా. మనం బాహుబలి సినిమాలో చూసే ఉంటాం, ఆ బాహుబలికి ట్రైనింగ్ ఎలాగ ఇస్తారో అలా ట్రైనింగ్ ఇచ్చే ఏరియా అండి అంతా. ఇక్కడ కింద ఈ రాజుకి సంబంధించిన వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలు ట్రైనింగ్ అవుతుంటే ఆ పైన నుంచి రాజు ఆయన భార్యలు వాళ్ళందరూ కూర్చొని ఆ కింద జరుగుతానే తంతునంతా చూసేవాళ్ళంట. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి ఉంది, పైకి ఎక్కుదాం. పైకి ఎక్కి పైన ఏమేమి ఉందో కూడా చూద్దాం. సో ఇదేనండి పైకి ఎక్కడానికి స్టెప్స్. ఈ స్టెప్స్ గుండా వెళ్తే మనం పైకి అయితే వెళ్తాం. నేను ప్రస్తుతం పైకి వెళ్తున్నా, పైన ఏముందో చూద్దాం పదండి. సో అప్పట్లో ఈ రాళ్ళు ఎంత వెయిట్ ఉన్న రాళ్ళు ఈ పైకి మోసి ఒకటి ఒకటి పెట్టుకుంటా ఒక వరుస క్రమంలో పెట్టి ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఎంత బాగా చేశారో అని ఆలోచిస్తేనే నాకు ఏదైనా టైం మిషన్ దొరికితే ఆ టైంలోకి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. ఇంత మంచి నాగరికత ఎలా మెయింటైన్ చేశారు, ఎలా చేశారు, అసలు ఎవరు ప్లాన్ చేశారు, వాళ్ళ ప్లానర్ ఎవరు, అవన్నీ తెలుసుకొని ఇప్పుడు మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు కదా ఆ ఇంజనీర్లకి ఇలా కాదురా బాబు ఇలా చెయ్యాలి అని చెప్పాలనిపిస్తుంది అండి నాకు. ఎందుకంటే ఆ బిల్డింగ్స్లో ఎంత పటిష్టం ఉంది. ఇప్పుడు ఉన్నాయి బిల్డింగ్లు, ఎక్కడ చూసినా గోడలకి నీళ్లు గారుతూనే ఉంటాయి, పెయింటింగ్లు పడిపోతాయి. ఇదిగో చూడండి, ఇందాకనే వాటర్ గురించి మాట్లాడాం కదా, ఇదిగో ఈ పైప్ చూస్తున్నారా, ఈ పైపు ఓవర్ హెడ్ పైన ఉన్న వెల్స్లో నుంచి ఇక్కడ వాడుకోవడానికి, అంటే ఇక్కడ లోపలనే అటాచ్డ్ బాత్రూమ్స్ అవి పెట్టుకొని ఆ వాటర్ని ఇక్కడ తీసుకొని వచ్చి ఆ బాత్రూమ్స్లోకి పంపింగ్ చేసుకునే వాళ్ళంట అప్పట్లో ఈ పైప్స్ ద్వారా. సో చూడండి, ఇంత మంచి నాగరికత ఇక్కడ 500 సంవత్సరాల క్రితమే ఉంది. కానీ ఇప్పుడు ఏడుస్తున్నారు ఇంజనీర్లు మంచి మంచి బిల్డింగ్స్ కట్టాలంటేనే. చూడండి, ఆ పైన కూడా పైప్ పెట్టారు. నేను ప్రస్తుతం జూమ్ చేస్తున్నా. ఆ పైప్ చూడండి ఎంత బాగా పెట్టారు ఆ గోడల్లో. ఎంత మంచి ఐడియా కదా, 500 సంవత్సరాల క్రితమే ఇంత మంచి ఐడియా వచ్చిందంటే ఎంత గ్రేట్ కదా మన ఆర్కిటెక్చర్స్ వాళ్ళు, అంటే ఏన్షియంట్ ఆర్కిటెక్చర్స్. ఇవన్నిటిని నిదర్శనంగా ఎగ్జాంపుల్గా ప్రస్తుతం ఉన్న ఇంజనీర్స్కి అయితే చూపించాలండి. వాళ్ళకు చూపించి ఇలా కట్టాలి, ఇలా చేయాలి, ఆ టెక్నాలజీ ఏంటి ఏమి అని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజు వాళ్ళని సైట్ సీయింగ్ పిలుచుకొని పోయి వాళ్ళకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాలి. ప్రస్తుతం అయితే మనం 2nd ఫ్లోర్ పైన ఉన్నామండి. ఇందాకే ఆ పైన నుంచి చెప్పా ఇది 3 స్టేర్ బిల్డింగ్ అండి అని. ఆ 3 స్టేర్ అంతా పడిపోయింది, చూస్తున్నారా పైన ఉన్న ఏరియా అంతా. ఇది ఇక్కడ చూస్తా అంటే మనకు 3 స్టేర్ కనిపిస్తుంది కానీ 4 స్టేర్ ఉండేదంట అండి. నాకు ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు ఇది 4 స్టేర్ బిల్డింగ్ అని. సో ఆ 4 స్టేర్ అంతా యుద్ధాల్లో పడిపోయిందంట, అంటే ఎనిమీస్ డ్యామేజ్ చేసేసారంట. ఇంతకుముందు ఇక్కడ ఈ బిల్డింగ్లో లోపల అంతా మంచి ఇంటీరియర్ డిజైనింగ్ అయితే ఉండేదంట అండి. మొత్తం గంధపు చెక్కలతో ఇంటీరియర్ డిజైనింగ్ చేశారంట. ఇందాక పైన నుంచి మనల్ని అట్రాక్ట్ చేసిన ప్లేస్ ఇదేనండి. అసలు ఈ ప్లేస్లో ఏముందా అని నేను చూడ్డానికి వచ్చాను. వస్తే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైనది ఏంటంటే ఇది నమాజ్ చేసుకునే ప్లేస్. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో దేవుని రూమ్ ఎలా ఉంటుందో అప్పట్లో వీళ్ళు ముస్లిం రాజులు కదా, వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి కోసం కట్టించుకున్న ప్లేస్. అంటే రాజులు మాత్రమే వచ్చి ఇక్కడ కూర్చొని నమాజ్ చదువుకునే వాళ్ళంట గట్టిగా. ఈ నమాజ్ ఇక్కడ రాజు చదివితే అది మొత్తం కోట అంతా ప్రతిధ్వనించేలాగా ఈ స్ట్రక్చర్ని పెట్టారు. నాకు ఈ గుంత చూసే ఇది నమాజ్ చదువుకునే ప్లేస్ అని ఐడియా వచ్చిందండి.
ఈ రాయల్ ఏరియా, ఈ రాజప్రాసారాలన్నీ ఇంత బాగా డెవలప్ చేసుకునేది మొహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే ఆయనకు అనుగుణంగా కట్టించుకున్నాడు. అది ఎలాగా అంటే ఆయనకు 100 మంది భార్యలు ఉండేవాళ్ళట. ఆ 100 మంది భార్యల దగ్గరికి ఆయన వెళ్ళాలి కాబట్టి ఇక్కడి నుంచి ఒక బెడ్రూమ్ నుంచి ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళడానికి ఈజీగా వేనైతే పెట్టుకున్నాడండి ఆయన. చూస్తున్నారా, ఇది ఒక రాణికి సంబంధించిన బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో నుంచి మళ్ళీ అటువైపుకి ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళడానికి తర్వాత చూస్తున్నారా, ఇలా అంటే ఈజీగా వేని ఆయన చూస్ చేసుకున్నాడు అండి. ఇలా వెళ్తే ఇరానీ బెడ్రూమ్, ఇలా వెళ్తే ఇరానీ బెడ్రూమ్లోకి వెళ్తాం అనే విధంగా ఆయన చూస్ చేసుకున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి చూస్తే చూడండి, ఇదేంటంటే ఎవరైనా రాజుగారిని కలవడానికి వస్తే, అంటే రాత్రి సమయంలో రాజుగారిని కలవడానికి వస్తే ఇక్కడి నుంచి వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు, ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే అది కానీ ఏదైనా ఉన్నా చెప్పుకునే వాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే రాజుగారి కింద చూస్తే కింద ఎవరున్నారు ఏమి అని అంత నీట్గా కనిపిస్తుంది. కానీ కింద నుంచి చూస్తే పైన రాజుగారు అస్సలు కనిపించరు. ఆయన చేతులు తప్ప ఇంకేమీ కనిపించదు. సో అలాగా దీన్ని డిజైన్ చేశారు. సో ఇంకా రాజుగారు ఆయనకు అనుకూలంగా ఈ బిల్డింగ్ అంతా డిజైన్ చేసినారు. తర్వాత నేను దాన్ని కింద నుంచి కూడా చూపిస్తాను. సో లోపలికి వెళ్దాం పదండి. ప్రస్తుతం చూస్తున్నారా, ఇంక ఇవన్నీ ఆ రాణులకి సంబంధించిన బెడ్రూమ్సేనండి. ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, అలాగా అన్ని బెడ్రూమ్సే అక్కడ ఉన్నవన్నీ. సో ఇంకా ఇది వచ్చేసి ఇది బిల్డింగ్కి ఎండ్ పార్ట్ అండి. సో ఇక్కడ నుంచి చూస్తే ఆ పైన కొండపైన మనకు కనిపిస్తుంది కదా, అదే రాజదర్బార్ అండి. ఇంతకుముందు మనం అక్కడికి వెళ్ళి ఆ రాజదర్బార్లో నుంచి ఈ ఏరియాని అంతా చూసినాం. అక్కడ నుంచి ఇది ఎంత బాగా కనిపించిందో ఇక్కడ నుంచి అది కూడా అంతే బాగా కనిపిస్తుంది. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ కోటను కట్టించిన టైంలో ఈ గోడలకంతా బంగారు తాపడం ఉండేదంట అండి. ఈ బ్లాక్ స్టోన్ ఏదైతే ఉందో దాని వరకు బంగారు తాపడం ఫుల్గా ఉండేదంట. ఆ పైన ఓపెన్గా స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, దానికి గంధల చెక్కలతో డిజైన్ చేసి పెట్టి ఉంచినారంట అండి అప్పట్లో. ఆ తర్వాత కాలక్రమేణా ఇక్కడున్న బంగారుని, ఆ గంధపు చెక్కల్ని పీక్కొని వెళ్ళిపోయినారు. అది మామూలుగా ప్రతి కోటలో జరిగే ఇష్యూనే అండి అదంతా. చూడండి, ఇందాక అక్కడి నుంచి మనం ఇటువైపుకి వచ్చినాం అంటే అక్కడ దిగడానికి లేకపోయింది నాకు, అందుకే ఇక్కడికి వచ్చి కిందకి దిగుతున్నాయి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి దిగిపోయి వ్యూ చూపిస్తాను. ఇది మంచి ఇదేంటంటే డాన్సింగ్ ఏరియా అండి. రాణులు, కొంతమంది నర్తకులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు ఏమేమి అన్నది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా. సో ఇక్కడ నుంచి ఈ రాజుకు సంబంధించిన కుటుంబీకులంతా ఇక్కడ కూర్చొని అక్కడ జరుగుతున్న డాన్స్ని అంతా ఎంజాయ్ చేసేవారు. రాజుగారు అక్కడ కిందనే ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళు అంట. సో ఇక ఈ ఏరియా అంతా వచ్చేసి మనకు వంటశాల అండి, పాకశాల. ఇప్పుడు రాజ్యం ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న రాజులకి మాత్రమే వంటలు వండుతారు కదా, ఆ వంటలు వండే వంటశాల ఇదంతా. ఆ రాజుకు ఏమేమి కావాలి, ఆయనకు సంబంధించిన ఫుడ్ ఏంటి, ఏం తింటాడు, ఏం పెట్టాలి అంతా చేసుకొని ఆ వంటశాలలో ప్రిపేర్ చేసి, ఇందాక చెప్పాను కదా అండి ఇక్కడ బాత్రూమ్స్ కూడా ఇక్కడే కట్టుకున్నారు, అటాచ్డ్ బాత్రూమ్స్ అని. ఇది చూడండి, ఇది వచ్చేసి బాత్ టబ్ అనమాట. అప్పట్లో వాళ్ళు స్నానం చేయడానికి యూటిలైజ్ చేసుకున్న బాత్ టబ్ అండి, కింగ్స్ యూటిలైజ్ చేసుకున్న బాత్ టబ్. ప్రస్తుతం మనం నడుస్తున్నది రాయల్ పాత్ అండి. లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి మ్యూజియం అనమాట. అప్పట్లో వాళ్ళు సాధించిన ఘనతలు, వాళ్ళకు వచ్చిన మొమెంటోస్, వాళ్ళు గెలిచిన రాజ్యాలు. ఈ పైన చూస్తున్నారా, ధోనిలు రాళ్ళతో చెక్కి పెట్టారు, అంటే వాటర్ పైన నిలబడుకోకుండా కిందకు వచ్చేసేలాగా అప్పట్లో వాళ్ళు అయితే డిజైన్ చేసుకున్నారు. చూడండి ఎంత బాగుందో కదా. అదేనండి, వాళ్ళు గెలిచిన ట్రోఫీస్, రాజ్యాలు, ఆ కత్తులు, వాళ్ళు సంపాదించినవన్నీ ఈ మ్యూజియంలో పెట్టేవాళ్ళు అప్పట్లో. ఇక ఇది వచ్చేసి రాయల్ డైనింగ్ ఏరియా అండి. అక్కడ లోపల ఈ రాజులు వాళ్ళ కుటుంబీకులు అంతా కూర్చొని భోంచేసే వాళ్ళంట ఆ పక్కన రైట్ సైడ్లో ఉన్న బిల్డింగ్లో. సో దాని వెనకాలనే మనం ఇంతకుముందు చూసిన పాకశాల అయితే ఉంటుంది, అదే వంటశాల ఉంటుంది. ఇంక ఇదంతా రాయల్ ఏరియానేనండి, ఆ రాజులు వాళ్ళు తిరిగిన ఏరియా. ఇక ఇక్కడ నుంచి మనకు కిందకి త్వరగా ఎగ్జిట్ అవ్వడానికి ప్లేస్ కూడా ఉందండి. సో ఈ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతే
బయటకి ఎగ్జిట్ అవ్వడానికి ఏరియా. అంటే ఇప్పుడు మెయిన్ వాళ్ళు ఎవరైనా వస్తారు కదా, రాజ్యానికి సంబంధించిన మెయిన్ అంటే సామంత రాజులు, వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఈ రాజులతో పాటు కూర్చోబెట్టి భోంచేసేవాళ్ళు. వాళ్ళని ఈ రాయల్ ఏరియాలోకి అలౌ చేసేవాళ్ళు. వాళ్ళు ఈ ఏరియాని అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఏరియాలో నుంచి లోపలికి వచ్చేవాళ్ళు. అంతేకాకుండా బాగ్మతి, తారామతి, ఇంకా ప్రేమామతి అని కొంతమంది నర్తకులు ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, బయట ఎక్కడో ఉండేవాళ్ళు. సో వాళ్ళు రావడానికి కూడా ఈజీగా ఉండేలాగా యాక్సెస్ చేసుకునేకి ఈ ఏరియాని అంతా కట్టారండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. టాటా, బై బై, సీ యూ, సయనరా.